అయితే యాక్చువల్‌గా బేసిక్‌గా ఏంటంటే, మనం ఇప్పుడు ఎలా ఉంటదంటే, క్రికెట్ టీమ్‌లో ఒకళ్ళు ఎవరన్నా గెలిచేసామనుకోండి ఒక టీమ్‌లో, దా ఆ టీమ్‌లో నుంచి ఇంకెవరిని ఒకళ్ళని తీసి పక్కన పెట్టి వేరే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి ఇష్టపడం. అలాగే ఏదైనా ఒక సినిమా హిట్ అయిన తర్వాత మాక్సిమం వాళ్ళని రిటైన్ చేసుకోవడానికి ఉంచుకుంటాం. అలా చూసుకుంటే గనుక 'ఉప్పెన'కి ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వీడియోతోనే క్రేజ్ వచ్చిందంటే డీఎస్‌పీ గారి అవునండి. మ్యూజిక్. అవునండి. అవును. సో, అలాంటిది డీఎస్‌పీ గారు అంటే డీఎస్‌పీ గారిని కాదనుకుని ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే నాకు తెలిసిన ఒకళ్ళతో మాట్లాడితే చెప్పారు. మీరు ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడే ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే యాహ్! దానికి ఏఆర్ మ్యూజిక్ బై ఏఆర్ఆర్ అని రాసుకున్నారంట. అవునండి. ఏఆర్ రెహమాన్ ఏంటి మ్యూజిక్ సార్. ఎందుకలా ఆయన మైండ్‌లోకి ఎందుకలా వచ్చారు? అంటే ఇండస్ట్రీకి ఎందుకొస్తాం సార్? మన డ్రీమ్‌లో ఉన్న క్యారెక్టర్ అందరితోని, ఆర్టిస్టులతోని అయన్నీ వర్క్ చేయడానికండి. హ్మ్. మనీ కోసం రావాలంటే వేరే వేరే జాబ్స్ ఉన్నాయండి. నేను చదువుకున్నాను. నేను ఏదో జాబ్ చేసుకోవచ్చు. అంటే ఓ డ్రీమ్ చేస్తాం కదండీ! ఏజ్‌లో ఉన్నప్పుడు ఈళ్ళతో వర్క్ చేయాలి, ఈళ్ళతో వర్క్ చేయాలని. అలా నాకు దేవి గారితో వర్క్ చేయాలని ఫస్ట్ ఫిల్మ్‌కి లవ్ స్టోరీకి దేవి గారితో వర్క్ చేయాలని చాలా డ్రీమ్ ఉండేదండి. హ్మ్. అది ఫుల్‌ఫిల్ అయిపోయింది. ఇప్పుడేంటి, ఇప్పుడు రెహమాన్ గారితో వర్క్ చేయాలని. అలా డ్రీము నెక్స్ట్ ఆహ్, ఆ డ్రీమ్‌లోనే రెహమాన్ సార్ దీనికి గ్లోబలైజేషన్ కాబట్టి, ఈ స్టోరీకి కరెక్ట్‌గా సెట్ అవుతారని ఆయనకెళ్ళి నేరేషన్ ఇవ్వడం, ఆయన ఒప్పుకోవడం. హ్మ్. ఒప్పుకున్న తర్వాత అంత ఈజీ కాదన్నారు రెహమాన్ సార్‌తోని. అది చాలా ఈజీ అని తర్వాత తెలిసింది సార్ నాకు. అది అవన్నీ కూడా సార్.